వీఆర్ఏలు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ ఉంది, గ్రామ పాలన అధికారి లాగా వస్తుంది. ఓకే, ఇదే వరది స్టాపల్ చేయి ఫస్ట్. ఇంకేమేమి ఆధారాలు సమస్య ఏంటి? పాత పాస్ పుస్తకం ఉంది. ఇది ఇంపార్టెంట్. ఈ 7th కాలువలో ఎటువంటి ఇష్యూస్ అనేది ఇక్కడ నంబర్ కోడింగ్ ఉంది. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉన్న తర్వాత ఇక్కడ రాయాలి ఈ అప్లికేషన్ నంబరు. ఇక్కడ ఏది రాస్తారో ఇది ఇక్కడ కూడా రాయాలి. 00011 ఇక్కడ ఈ సమస్య నంబర్ ఏదైతే వీళ్ళు చెప్తారో ఈ నంబర్. ఇప్పుడు ఏంటి నీది ప్రాబ్లం ఏంటి? అమ్మ పేరు మీద కానీ నాకు పట్టా చిన్నరాజయ్య అని పడ్డది. మీ అమ్మ పేరు మీద పానీ నాకాలి. అప్పుడు పాస్బుక్లు లేవు. ఇప్పుడు ధరణిలో పేరు ఉందా లేదా? ఫస్ట్ ఉన్నది. ఎవరి పేరు మీద ఉంది? అరే పట్టా ఉందా? పట్టా లేదు, పానీ ఉంది. కొత్త పాస్బుక్ ఎక్కాలి. ఇది సర్వే నంబరే మిస్సింగా? కాదు కాదు, 61/B. ఈ సర్వే నంబర్ 2 ఎకరాలు మా తమ్ముడు ఎకరం, నాకు ఎకరం. మీ అమ్మ ఉన్నదా? ఉన్నది. మీ అమ్మ పేరు ఎక్కుతుంది కదా, నీ పేరు ఏం చెప్తుంది? అప్పుడు నాకు చేసుకున్నప్పుడు పంట చేసింది. మీ అమ్మ ఏం చేసింది? అట్లా కాదు భయ్, మీకు చెప్పడమే రాదు. మీరు ఏం ఇప్పుడు 617/B సర్వే నంబర్ 2 ఎకరాల భూమి నీకు ఎక్కాలి అంటున్నావు, అంతేనా? మా తమ్ముడికి నాకు. మీ తమ్ముడు ఎక్కడ? మరి ఆయన కూడా పాస్బుక్ రాలేదు. పాత ఇంతప్పుడు బుక్లు వచ్చినట్టు అప్పుడు మాకు అప్పుడు మిస్సింగ్ సర్వే నంబర్. మీ అమ్మతోటి మిస్సింగ్ సర్వే నెంబర్ పెట్టిన తర్వాత మీ అమ్మ మీకు గిఫ్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆ భూమి మీ అమ్మకి రావాలి. అమ్మకి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు చెర ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, గిఫ్ట్ రిజిస్ట్రేషన్. మీరు ఇట్లా చేయకపోతే ఇది వేస్ట్. ఇది సమాధానంగా కూర్చుని వాళ్ళకి రాయండి. వాళ్ళది ఏమంటున్నారు ఇప్పుడు? మిస్సింగ్ సర్వే నంబర్, కొత్త పుస్తకంలో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. వాస్తవముగా సాగులో ఉన్న భూమి పాస్ పుస్తకం తక్కువ నమోదైంది. 2 years భూమి వివరణ, విధానం, 2 years పట్టేదారు పేరు, తండ్రి పేరు. వాళ్ళ అమ్మకి కొత్త పాస్ పుస్తకం రాలేదు. 61/B ఎకరం కాదు, 2 ఎకరం రాలేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 1 అని ఇట్లా రాయాలి, అర్థమైందా? వీళ్ళ అమ్మకి ఇది రాలేదు కదా. ఇది మీరు జాగ్రత్తగా చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ కౌంటర్? ఓకే కాదు.